కడుపులో అరగలేదని కంగారు పెట్టి మా ఆయన్ని బజార్‌కి పంపించి మరీ అరటిపళ్ళు తెప్పించానండి. అరటిపళ్ళు మిగిలితే అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారండి. వార్నింగ్ ఇస్తే మనం వణికిపోతామా? నో నెవర్ అనుకోని ఒక అరటిపండు తినేసి మిగిలిన అరటి పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టిన అరటిపండ్లు 2 రోజుల తర్వాత గానీ గుర్తు రాలేదు. ఓయమ్మో! ఈ అరటిపళ్ళు గాన మిగిలాయని మా ఆయనకి గాన తెలిస్తే వీపు మీద 4 గుద్దులు గుద్ది ఇంకొకసారి అరగలేదు అనంటే అరచేత్తో 4 తగిలిస్తారని చెప్పి ఆ మిగిలిపోయిన అరటిపళ్ళతో ఒక చిన్న స్వీట్ చేశానండి. అబ్బో! బాగుందని మొత్తం లాగిచ్చేశారు. మా ఆయనకి కూడా 4 పెట్టాననమాట. ఈ అరటిపళ్ళ స్వీట్‌లో నేనైతే గోధుమ పిండి యూజ్ చేశాను. మీరు కావాలంటే మైదా గూడా యేసుకోవచ్చు. మనకి హెల్త్ జాగ్రత్తలు చాలా ఎక్కువ కదా! అందుకని గోధుమ పిండి అనమాట. అక్క, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అన్ని నీతులు చెప్పి చక్కెర యూజ్ చేస్తున్నామని నన్ను ఏసేసుకోబాకండే. చక్కెర వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటాయండి. బెల్లం వాడినా బాగానే ఉంటుంది కానీ బెల్లం అయితే నేను వాడలేదు. మీరు కావాలంటే చక్కెర బదులు బెల్లం వాడుకోండి. బెల్లం వాడిన తర్వాత ఆ స్వీట్ ఎట్లా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. బాయ్ అబ్బా.